ప్రభునామంన అందరికీ వందనాలండి. ఈరోజు మనం ధ్యానం కొరకు ఆలోచిస్తున్న టాపిక్ మరియా మార్తాల గురించి తెలియని క్రైస్తవులు అంటూ ఉండరు. అయితే వాళ్ళిద్దరి గురించి, వారికి యేసుప్రభు వారితోటి ఉన్న సన్నిహిత సంబంధం గురించి, ఆయన వారిని ఎలాగ దగ్గరికి చేర్చుకున్నారు అన్న విషయాల మీద మనం కొద్దిసేపు ధ్యానం చేద్దాం. మరియా మార్తా వీళ్ళిద్దరి గురించిన ప్రస్తావన ముందుగా మనం లూకా సువార్త 10వ అధ్యాయము 38 నుంచి 42 వరకు చూద్దాము. మరి లూకా సువార్త 10వ అధ్యాయము 38 నుంచి. అంతటా వారు ప్రయాణమైపోవుచుండగా ఆయన యొక్క గ్రామంలో ప్రవేశించెను. మార్తాను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనును. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఆమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధన వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయటం, నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? ఈ కథ మనందరికీ తెలిసిన విషయమే. ఇద్దరి సహోదరులు బెతనియా అనే గ్రామంలో యేసుప్రభు వారు వారిని దర్శించడానికి వెళ్ళినప్పుడు యేసుప్రభు వారి పాదాల చెంతన కూర్చొని మరియా వింటున్నట్టుగా మనం చూస్తాం. అదే సందర్భంలో మార్త విస్తారమైన పనులు పెట్టుకొని, ఇది మనకి అనుదినము మనం ఎదుర్కొనే విషయమే. ఒకవేళ మన ఇంటికి ఎవరన్నా బంధువులు, స్నేహితులు వీడు వచ్చినప్పుడు వాళ్ళకి మనము బెస్ట్ థింగ్స్ ప్రొవైడ్ చేయాలని, వారి కొరకు అన్ని సమస్తము సమకూర్చాలని ఆరాట పడుతూ ఉంటాం, ఆశపడుతూ ఉంటాం. మార్తని ఆ స్థితిలో చూస్తున్నాం మనం. ఆ స్థితిలో చూసి అన్నీ యేసుప్రభు వారికి సమకూర్చాలని తను అనేక విధమైన పనులలో పడి చాలా ఆరాట పడుతుండగా, మరియా మార్త అలా ఉన్నప్పటికీ మరియా ఆయన పాదాల చెంత కూర్చొని మాటలు వింటుంది. యేసుప్రభు వారు ప్రయాణమై గ్రామాలు, పట్టణాలు అన్ని చోట్ల తిరుగుతున్నప్పుడు ఆయన పరలోక రాజ్యం గురించిన విషయాలు అనేకులకు బోధిస్తూ ఉండేవారు. ఇక్కడ మనం మరియను చూస్తే మరియా ఆ విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతున్నట్టుగా మనం చూస్తాం. ఈ స్థితిలో మరియా ఏంటి, అసలు ఏం పట్టించుకోవట్లేదు, నేను పని చేస్తున్నాను, తను ఏం పని చేయట్లేదు, మరి ఇలాంటి పరిస్థితిలో మీరు అసలు మరియకి ఏమి చెప్పరా అని యేసుప్రభు వారి దగ్గరకు వచ్చి కంప్లైంట్ లాగా చెప్తున్నప్పుడు ఆయన అంటారు, నువ్వు అనేకమైన పనులు పెట్టుకున్నావు. ఇక్కడ మనము 40లో చూసుకుంటే నీకు చింత లేదా అని 40లో అడుగుతున్నప్పుడు 41లో, అందుకు ప్రభువు, మార్తా నీవు అనేకమైన పనులు గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే, అది మరియా ఎన్నుకున్నది. 42లో చూస్తే, మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. ఇది సందర్భం. ఈ సందర్భంలో మరియా ఆసక్తి చూపిస్తున్నది యేసుప్రభు వారి గురించిన మాట. ఆయన నోట నుండి వచ్చిన మాటలు, ఆయన ఏం బోధిస్తున్నారో దాని గురించి తెలుసుకోవాలన్న ఉత్సాహాన్ని మనం గమనిస్తాం. ఇది సందర్భము. ఇది అయిపోయిన తర్వాత కొంతకాలం గడిచిన తర్వాత మనము ఇంకొక రెఫరెన్స్ చూద్దాము. యోహాను సువార్త 11వ అధ్యాయంలో కొంతకాలం అయిన తర్వాత ఈ ఇద్దరి సహోదరులకు ఒక సహోదరుడు లాజరు అనే ఒక సహోదరుడు ఉన్నప్పుడు ఆ సహోదరుడు మరణించడం జరుగుతుంది. ఈ వార్త యేసుప్రభు వారికి తెలుస్తుంది. సహోదరుడు లాజరు యేసుప్రభు వారి ఫ్రెండ్స్, వీళ్ళు ముగ్గురు కూడా, ఈ ముగ్గురు సిబ్లింగ్స్, ఈ బ్రదరు, సహోదరుడు, ఇద్దరు సహోదరులు ఫ్రెండ్స్ తెలుస్తుంది. కానీ మరి సువార్త పనిలో ఉన్న యేసుప్రభు వారు రావడానికి ఒక 4 రోజులు గడిచినట్టు మనం చూస్తాం. 4 రోజులు అయ్యేటప్పటికి లాజరును సమాధి చేసేయడం జరుగుతుంది. ఆయన ఈ గ్రామంలోకి వచ్చినప్పుడు విషయం కనుక్కొని మార్త ఆయనని కలుసుకోవడానికి వెళ్తుంది. ఓకే, యోహాను సువార్త 11వ అధ్యాయము మనము చూసుకుంటే మొత్తము 17వ అధ్యాయం నుంచి 35 వరకు, అన్నీ కూడా చూడొద్దు కానీ 17 నుంచి 35 వరకు వచనాలన్నీ చూద్దాం. యేసు వచ్చి 17 యోహాను సువార్త
11:17. యేసు వచ్చి అది వరకే అతడు 4 దినములు సమాధిలో ఉండెనని తెలుసుకొనెను. బేతనియ యెరూషలేము నాకు సమీపమై ఉండెను. దానికి ఇంచుమించు కోసెడు దూరము గనుక యూదుల్లో అనేకులు వారి సహోదరుని గూర్చిన వార్తను మరియను ఓదార్చుటకై వారి వద్దకు వచ్చి ఉండిరి. ఇప్పుడు చనిపోయిన వాళ్ళ ఇంట్లో మనం చూస్తాం, అంటే ఆప్తులు, బంధువులు, మిత్రులు అందరూ వస్తారు పలకరించడానికి. ఎందుకంటే దుఃఖ సమయంలో ఓదార్పు కలిగించడానికి మనం అనేకులు చేరడం చూస్తాం. వీళ్ళింట్లో కూడా అలాగే ఇప్పుడు బంధువులు, స్నేహితులు అందరూ ఓదార్చడానికి అయితే వచ్చారు. వచ్చినప్పుడు మార్త 20లో చూద్దాం. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొన వెళ్ళను కానీ మరియ ఇంటిలో కూర్చుండి ఉండెను. ఇద్దరు సహోదరీమణులు, ఇద్దరు ఇప్పుడు దుఃఖము ఎవరిని ఎలాగా అంటే దుఃఖంలో ఉన్నప్పుడు ఎవరు ఎలా రియాక్ట్ అవుతారన్న దానికి మనకేం ఒక తెలియదు. అంటే ఆ స్థితిలో వాళ్ళు ఉన్న మానసిక స్థితిని బట్టి వాళ్ళు రియాక్ట్ అవుతారు. ఇద్దరు సహోదరీమణుల్లో మార్త యేసు ప్రభువారిని ఎదుర్కొన వెళ్ళింది, కానీ మరియ దుఃఖంలో ఉంది. సహోదరుడు మరణించడం అనేది చిన్న విషయం కాదు. దుఃఖంలో ఉన్నప్పుడు ఆమె ఇంట్లోనే ఉంది. ఇంట్లో ఉన్నప్పుడు మార్త వెళ్ళి, మనం 22లో చూస్తే 21లో మార్త యేసుతో, ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. ఇప్పుడైనను నీవు దేవునిని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదును ననెను. యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా మార్త ఆయనతో, అంత్యదినమున పునరుద్ధానమునందు లేచునని ఎరుగుదు ననేను. అంటే యేసు ప్రభువాన్ని చూడంగానే ఆ దుఃఖంలో, దేవా ప్రభువా, యేసు ప్రభువా మీరు కానీ ఇక్కడ ఈ సమయంలో ఉండుంటే నా సహోదరుడు అసలు చనిపోయి ఉండేవారే కాదు. ఎందుకు అంటే యేసు ప్రభువారు దేవుని కుమారుడు, దేవుడై ఉన్నప్పుడు మరణం మీద కూడా ఆయనకి అధికారం ఉంటుందని మార్త గ్రహించి ఆయనతో ఆ మాట అంటుంది. ఆ మాట అంటున్నప్పుడు యేసు ప్రభువారు ఏమంటున్నారు? 23లో చూస్తే నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా, అప్పుడు ఆమె అంటుంది, అవును అంత్యదినమున మళ్ళీ లెగుస్తారు. అది ఏంటి? పునరుద్ధానం కదా. అంత్యదినమున చనిపోయిన వారు దేవుని యందు విశ్వాసంతో, క్రీస్తు ప్రభువారు యందు మరణించిన వారు విశ్వాసంతో ఆయనను అంగీకరించిన వారు మరణించినప్పటికీ కూడా అంత్యదినమున లేస్తారు. ఆ మాట తను అంటుంది. ఇది ఈ సందర్భంలో చూస్తే దుఃఖంలో ఉన్నారు. 4 రోజులకి ఎవరికి కూడా దుఃఖం తీరదు. మార్తా మరియ ఇద్దరు కూడా అతి భయంకరమైన దుఃఖావస్థలో ఉన్నారు. సహోదరుడు మరణించాడు. ఆ సమయంలో ఏమి ఆలోచన కూడా క్లియర్గా ఉండదు. అలాంటి సందర్భంలో మనం మార్త పునరుద్ధానం గురించి మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. అయితే ఏంటి అని కూడా మనం ఒకసారి ఆలోచిస్తే, కొన్ని రోజుల క్రితము మార్త అంటే యేసు ప్రభు వారి గురించిన అంటే ఆయన చెప్తున్న మాటల గురించిన ఇంట్రెస్ట్ చూపించినట్టుగా మనకు కనిపించలేదు. పనుల్లో, విస్తారమైన పనుల్లో బిజీగా ఉన్నట్టుగా చూస్తాం. ఇప్పుడు కొంతకాలం గడిచేటప్పటికి తను చాలా అంటే పెద్ద పెద్ద విషయాల గురించి పునరుద్ధానము గురించి, అంత్యదినము గురించి, అలాంటి విషయాల గురించి మాట్లాడుతున్నట్టుగా మనం గ్రహిస్తున్నాం. తీరిగ్గా ఉన్నప్పుడు అందరూ చక్కగా వల్లిస్తారు, కానీ దుఃఖపు స్థితిలో ఉన్నప్పుడు అంత క్లియర్గా ఇలాంటి పెద్ద టాపిక్స్ మీద మాట్లాడగలుగుతారా అన్నది కొంచెము ప్రశ్నార్థకమే. అయినప్పుడు కూడా మనం ఇక్కడ ఇంకొక స్థితిని కూడా మనం గమనించాలి. అది ఏంటి అని అంటే, ఆనాడు ప్రజల దగ్గర ఇండివిజువల్గా లేకపోతే కుటుంబ పరంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క బైబిల్ గ్రంథము లేదు. బైబిల్ ఎప్పుడు అందరికీ ఇంత ఎక్కువ సంఖ్యలో వచ్చింది అని అంటే, ప్రింటింగ్ ప్రెస్ వచ్చిన తర్వాత బైబిల్స్ అనేకమైన అంటే వేల కోట్ల బైబిల్స్ ప్రింట్ చేసిన తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్క బైబిల్ కింద, కుటుంబానికి బోల్డ్ అనే బైబిల్స్ కింద. ఈనాడైతే మనకి బైబిల్ కౌంటే ఉండదు. మనకి ఇంట్లో ఎంతమంది మనుషులు ఉన్నారో దానికి డబుల్ బైబిల్స్ కూడా ఉండే సందర్భం ఉంది. ఆనాడు అలాగ లేదు. ఒక సమాజ మందిరానికి ఒక బైబిల్ గ్రంథం ఉండేది. అంటే అవి కూడా ఎలాగా రాతి పలకల మీద రాసి, యానిమల్ స్కిన్ మీద రాసి, ఆకుల మీద రాసి ఇలా చుట్టలు చుట్టి పెట్టేవారు. కాబట్టి
సబాతు దినం అందరూ కూడా అక్కడ కూడుకున్నప్పుడు అందులోంచి వాళ్ళు చదివి వినిపించి ఎక్స్ప్లెయిన్ చేసేవారు. అది పరిస్థితి. ఆనాటి పరిస్థితిని మనం ఒకసారి జ్ఞాపకం ఉంచుకోవాలి. అది అంటే తనకి ఖాళీ ఉన్న సమయంలో బైబిల్ తీసుకొని టకటక చదివేసుకొని నేర్చేసుకుంది అని అనుకోవడానికి లేదు. కొంతకాలం క్రితం వరకు తనకి ఆసక్తి లేని మనిషిగా మనం చూస్తాము మార్తని. ఇప్పుడు కొంతకాలం అయ్యేటప్పటికి తన ఆసక్తిని మార్చుకొని దేవుని విషయాల గురించి గ్రహిస్తున్నట్టుగా మనం చూస్తాం. గ్రహించడమే కాకుండా యేసుప్రభు వారితో మాట్లాడుతుంది. మీకు అంతటి అధికారం ఉంది, మరణం మీద అధికారం ఉంది, కాబట్టి మీరు ఇక్కడ ఉండుంటే నా సహోదరుడు చావకుండెను కదా అని అంటుంది. పునరుద్ధానం గురించి మాట్లాడుతుంది, అంత్య దినమును గురించి మాట్లాడుతుంది. అప్పుడు యేసుప్రభు వారు మాట్లాడుతున్నది మనం ఇక్కడ చూస్తే 25 చూస్తే, అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. అది సంభాషణ వీళ్ళిద్దరి మధ్యలో చూస్తాం. తర్వాత తిను మరియకు కూడా మళ్ళీ అంటే ఇప్పుడు ఇక్కడ మాట్లాడినప్పుడు తిని చుట్టూ బంధువులు ఉన్నారు, మిత్రులు ఉన్నారు, ఆప్తులు ఉన్నారు కదా. అంటే వీళ్ళందరూ కూడా వినే ఉంటారు కదా. అంటే తిను మాట్లాడుతున్న మాటలు తను ఒంటరిగా అయితే వదలరు కదా. దుఃఖంలో ఉన్నప్పుడు చుట్టాలు అందరూ కూడా అంటే దగ్గరగా ఉంటారు. వాళ్ళకి ఏదో కంఫర్ట్ని కలిగించాలని చూసే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు చుట్టాలందరూ కూడా, ఆ బంధువులు, ఆప్తులు కూడా వీళ్ళందరూ విని గ్రహిస్తారు. ఏంటి తిను మాట్లాడుతుంది అంటే, పునరుద్ధానం అంటే ఏంటి, అంత్యదినంని ఏం జరుగుతుందని. అప్పుడు దాకా తెలియని వాళ్ళు కూడా ఆసక్తితో తెలుసుకునే అవకాశం ఉంది. తిను ఎలా నేర్చుకుంది అనంటే, తను ఆసక్తి ఇంతకు ముందు పనుల మీద ఉన్న ఆసక్తిని తను దేవుని విషయాల గురించి తెలుసుకోవడం మీదకి మరల్చుకున్నట్టుగా మనం చూస్తాం. మరియ ఇంట్లోనే ఉంది. తర్వాత మార్త నెమ్మదిగా మరియకి వెళ్ళి చెప్పి యేసుప్రభు వారు వచ్చారు అని చెప్పగానే తను వచ్చి దుఃఖంతో నిండిపోయి ఉంది. మరియ దుఃఖంతో నిండిపోయి ఉన్నప్పుడు మనము 30 చూద్దాము. యేసు ఇంకను ఆ గ్రామంలోనికి రాక మార్త ఆయనను కలుసుకున్న చోటనే ఉండెను. గనుక ఇంటిలో మరియతో కూడా నుండి ఆమెను ఓదార్చుచుండిన యూదులు మరియ త్వరగా లేచి వెళ్ళుట చూచి ఆమె సమాధి యొద్ద ఏడ్చుటకు అక్కడ వెళ్ళుచున్నదనుకొనెను. ఆమె వెంట వెళ్ళిరి. వీళ్ళందరూ కూడా అంటే తను యేసుప్రభు వారు వచ్చారని చెప్పగానే తను బయలుదేరి వెళ్ళినప్పుడు అంతటా మరియ యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండా నన్ను. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచూ అతనినెక్కడ నుంచితురని అడుగగా, మరియ రియాక్షన్ దుఃఖం, భరించరాని దుఃఖము. యేసుప్రభు వారిని చూసి ఏడుస్తుంది. మీరుండుంటే కానీ మా బ్రదర్ చనిపోయేవాడు కాదు అని. చుట్టూ ఉన్న మిగిలిన యూదులు కూడా ఏడుస్తున్నారు. వీళ్ళందరి దుఃఖంని చూసి యేసుప్రభు వారు కూడా కలవరపడినప్పుడు 34 చూస్తే, వారు ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పి యేసు కన్నీళ్లు విడిచెను. మనకి ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే యోహాను సువార్త 11:35 ఒకసారి మనం చూస్తే అది బైబిల్లో షార్టెస్ట్ వర్స్, జీసస్ వెప్ట్ అన్నది. అంటే యేసు కన్నీళ్లు విడిచెను. ఇద్దరు సహోదరీమణులు వాళ్ళ ఇంటికి యేసుప్రభు వారు వచ్చినప్పుడు మొదటగా వారి రియాక్షన్, ఒకళ్ళకి వాక్యం పట్ల ఆసక్తి మరియకి, ఒకళ్ళకి పనుల పట్ల ఆసక్తి మార్తకి. అప్పుడు యేసుప్రభు వారు మరియను గురించి చెప్తూ, మరియ ఉత్తమమైన దాన్ని ఎన్నుకొనేను అని చెప్పాను. కొద్ది కాలం గడిచేటప్పటికి మార్తలో ఉన్న ఆసక్తి పనుల మీద నుంచి దేవుని విషయం మీదకి మరలినట్టుగా చూస్తాం మనం. తను మార్చుకుంది తన పద్ధతిని మార్చుకొని తన అనేకమైన విషయాల్ని గ్రహించుకున్నట్టుగా మనం చూసి పునరుద్ధానం గురించి తెలుసుకుంది. యేసుప్రభు వారితోటి మాట్లాడుతుంది.
నా నా సహోదరుడు లెగుస్తాడు కానీ అంత్య దినమునని. యేసుప్రభు వారు అప్పుడు చెప్తున్నారు, లేదు లేదు నేనే పునరుద్ధానమును జీవమునని ఆయన చెప్తున్నారు. మరియకి ఇప్పుడు అంత నేర్చుకున్నప్పుడు కూడా దుఃఖం ఉన్న సమయంలో మనము అంత అంటే దేవుని విషయాల్ని అంత జ్ఞాపకం తెచ్చుకొని దాని గురించి ధ్యానం చేయం. దుఃఖం మనని చాలా అంటే కుంగదీస్తుంది. అదే పరిస్థితిలో మరియ ఉంది. ఆమె దుఃఖమును చూసి యేసు ప్రభు వారు కూడా కన్నీళ్లు విడిచారు. ఈ ఇద్దరిలో అంటే ఇప్పుడు మనము చాలా మన సంగతి మనం చూసుకుంటే మనం కొద్దిమందివి మార్తలాగా ఉంటాం, కొద్దిమంది మరియలాగా ఉంటాం. మనం ఎలా ఉన్నప్పటికీ కూడా యేసు ప్రభు వారు బిగినింగ్లో ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఇద్దరిని చేర్చుకున్నారు. ఎవరిని తీర్పు తీరుస్తున్నట్టుగా అనట్లేదు, కానీ ఇద్దరిలో ఏది ఉత్తమమైనది ఎవరు ఎన్నుకున్నారని చెప్తున్నారు. మార్త వచ్చి కంప్లైంట్ చెప్తుంది కదా, నీకు చింత లేదా, మరియకు చెప్పచ్చు కదా అంటే లేదు లేదు నువ్వేంటి అలా చేస్తున్నావా అని తననేమి తృణీకరించినట్టుగా కూడా మనం చూడట్లేదు. కానీ మార్తకు చెప్తున్నారు ఏది ఉత్తమమైనదని. తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఇద్దరు వేరే వేరే స్థితుల్లో ఉన్నప్పుడు ఇద్దరిని కూడా చేర్చుకుంటున్నారు యేసు ప్రభువారు. మార్తతోటి అంటున్నారు పునరుద్ధానము జీవమును నేనే అని. అంటే తను ఏ స్థితిలో ఉందో ఆయన మార్తను అదే స్థితిలో కలుసుకుంటున్నారు. తను ఎలా మాట్లాడుతుందో ఆ మాటలకి ప్రతిస్పందిస్తూ అలాగే సమాధానం చెప్తున్నారు. మరియ దుఃఖముని అంటే దుఃఖముతో నిండిపోయి ఉన్నప్పుడు ఆమె దుఃఖాన్ని చూసి ఆయన కూడా ఏడ్చేశారట. యేసుప్రభు వారు మన గురించి ప్రతి ఒక్కరి గురించి తెలుసు. మనని ఎప్పుడు తీర్పు తీర్చే విధంగా చూడకుండా మనం ఏ స్థితిలో ఉంటే మనని ఆ స్థితిలోనే ఆయన కలుసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. మనము పర్ఫెక్ట్గా ఉన్నాం కాబట్టి దేవుడికి సన్నిహితంగా ఉంటామా అని ఆలోచిస్తే అలా ఉండాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కరిని చేర్చుకునే వ్యక్తిగా మనకు కనిపిస్తున్నాడు. దేవుడు మన బాధలలో మన దుఃఖంలో ఆయన కూడా బాధపడే దేవుడి కింద చూస్తున్నాము. మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో మనని ప్రేమించే వ్యక్తిగా మనం చూస్తున్నాము. ఏది మంచిదో మనకి నేర్పించే బోధకుడి కింద చూస్తున్నాం. మన పాపపు స్థితిని చూసి సిలువలో ఆయన మన కొరకు తనని తాను బలిగా అర్పించుకొని మనకి విడుదల కలిగించారు. అంత గొప్ప త్యాగశీలి మన పరిస్థితులని అర్థం చేసుకోరా, మన పరిస్థితులని అర్థం చేసుకొని కంపాషన్ తోటి మనందరినీ చేర్చుకునే విధంగా మనము ఆయనను చూస్తున్నాం. ఈ ఇద్దరు సహోదరులు మనకి బెస్ట్ ఫ్రెండ్ జీసస్ కింద మనం చూస్తున్నాం. ఈనాడు మనము ఆయనని బెస్ట్ ఫ్రెండ్గా కింద అంగీకరించి మనం ఆయన దగ్గరికి వస్తే ఆయన మనని ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో చేర్చుకునే విధంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి మనమందరము ఆయనని అప్రోచ్ అవ్వి ఆయన సన్నిధికి ఆయన పాదాల చెంత కూర్చొని ఆయన గురించి మనం తెలుసుకుంటూ ఆయన యందు ఎదుగుదాం. ఇలా ఆశపడుతూ ఈ వాక్యం ఇంతటితో ముగిస్తున్నాను. అందరికీ వందనాలండి.